హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పాసింగ్ స్ట్రక్చర్ టు ఫంక్షన్స్. సో ఏంటంటే అసలు జనరల్ గా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఫుల్ఫిల్ గా యూజ్ అవ్వాలి అంటే మనం ఈ స్ట్రక్చర్స్ ని ఫంక్షన్స్ లో పాస్ చేయాల్సిందే. సో ఎప్పుడైతే మనం పాస్ చేస్తామో స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, మనకి కంప్లీట్ గా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ని ఫంక్షన్స్ లో పాస్ చేసే పద్ధతులు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 3 టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏంటంటే విడివిడిగా ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్క మెంబర్ ని స్ట్రక్చర్ లో ఉన్న ఒక్కొక్క మెంబర్ ని మనం ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదే విధంగా ఎంటైర్ స్ట్రక్చర్ ని పాస్ చేయొచ్చు. ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ విన్నాం ఏంటంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్, ఎంటైర్ ఎరే. సో అట్లా విన్నాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం ఇండివిజువల్ మెంబర్స్ ని, స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇండివిజువల్ మెంబర్స్ ని పాస్ చేస్తాం. ఫస్ట్ వన్. సో పాస్ చేసే పద్ధతులు 3 ఉన్నాయి. 3లో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇండివిజువల్ మెంబర్స్ ని పాస్ చేస్తున్నాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎంటైర్ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ మొత్తాన్ని పాస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి క్లియర్ గా రాశాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ మెంబర్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎంటైర్ స్ట్రక్చర్ ని పాస్ చేస్తాం. సో అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే పాసింగ్ అడ్రస్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఏం చేస్తున్నాం అంటే మనం ఒక అడ్రస్ ని పాస్ చేస్తాం. సో అడ్రస్ ని పాస్ చేస్తే మనకి కంప్లీట్ గా వాల్యూ అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాసింగ్ ఇండివిజువల్ మెంబర్స్. సో ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ ని ఫంక్షన్ లో పాస్ చేసే వాటిలో ఫస్ట్ మెథడ్ పాసింగ్ ఇండివిజువల్ మెంబర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ మెంబర్స్ ఎలా పాస్ చేస్తున్నాం అనేది సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఎప్పుడైతే మనం హెడర్ ఫైల్ యూజ్ చేస్తామో సో ఇక్కడ మనం ఏంటంటే స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫంక్షన్ ని కాకుండా పైన మనం స్ట్రక్చర్ యొక్క డిక్లరేషన్ ని చేస్తున్నాం. సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఏంటంటే కొత్త పాయింట్ అనేది ఒకటి రాసాను చూడండి. టైప్ డెఫ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఈ కీవర్డ్ అనేది సి లాంగ్వేజ్ లో ఎలా యూజ్ అవుతుంది అంటే ప్రీవియస్ లో మనం ఎలా యూజ్ చేసుకున్నాం, స్ట్రక్ట్ కి సంబంధించి స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని రాసేసి దాని తర్వాత వేరియబుల్ అనేది ఎస్ అని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ప్రోగ్రామింగ్ అనేది చెప్తాం అనుకున్నాను. సో దీనిలో నేను టైప్ డెఫ్ అనేది యూజ్ చేశాను. ఇది యూజ్ చేయకుండా కూడా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం నేమ్స్ లో యూజ్ చేసుకుంటా ఉంటాం అని ఒక వర్డ్ అని అలియాస్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సో అలియాస్ అంటే ఏంటి, డూప్లికేట్ నేమ్. ఒక పర్సన్ కి నెంబర్ ఆఫ్ నేమ్స్ అనేవి ఉన్నాయి, వాటి కోసం అలియాస్ అనేది. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్ట్ అనే దానికి పక్కన ఒక నేమ్ అనేది రాస్తాం. సో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ డిఫరెంట్ స్ట్రక్ట్ కి మనం డిఫరెంట్ నేమ్స్ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో డూప్లికేట్ నేమ్ ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఇక్కడ టైప్ డెఫ్ అనేది. సో సింపుల్ టైప్ డెఫ్ అంటే మీనింగ్ ఏంటంటే డూప్లికేట్. ఇది లేకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రక్ట్ నేమ్ అంటే దీనికి వచ్చేసరికి ఏంటంటే రెండు కలిపే మనకి ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ స్ట్రక్ట్ అని రాశాను, దాని యొక్క నేమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేశాను. మళ్ళీ వేరియబుల్ కూడా డిఫైన్ చేయాలి. సో ఒకసారి ప్రీవియస్ క్లాస్ ఒకసారి మీరు కనుక చూసుకున్నట్టయితే మన సింటాక్స్ ఎలా రాస్తామంటే 3 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్ చూపించాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, స్ట్రక్ట్ అనేది రాసి స్టూడెంట్ అని రాసి పక్కన ఎస్. సో ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి వేరియబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూసారా ఈ స్ట్రక్ట్ కి డూప్లికేట్. సో ఇది రెండు కలిపినా ఒకటే. సో ఇక్కడ ఏంటంటే స్ట్రక్ట్ కి డూప్లికేటే ఇది. సో అలా డూప్లికేట్ అనేది క్రియేట్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టైప్ డెఫ్ అని రాశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్ట్ అని డిఫైన్ చేశాను. ఇప్పుడు ఇంట్ ఎక్స్ అని రాస్తున్నాను, ఇంట్ వై అని రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తున్నా అంటే స్ట్రక్చర్స్ డిక్లరేషన్ చూడండి, పాయింట్ అని రాసాను. సో అంటే ఏంటంటే ఇలా రాసుకున్నా పర్లేదు, లేకపోతే స్ట్రక్ట్ పాయింట్ అని రాసినా పర్లేదు, ఏదన్నా ఒకటే. సో టైప్ డెఫ్ అని ఇక్కడ డిఫైన్ చేశాను కాబట్టి ఇక్కడ రాసుకున్నాను. లేకపోతే ఏం రాయాలి, స్ట్రక్ట్ అని రాసేసి పాయింట్ అనేది ఇక్కడ రాసుకుంటాం. సో నెక్స్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ స్ట్రక్ట్ ఇది రెండు ఒకటే. స్ట్రక్ట్ అనే నేమ్ కి ఈ స్ట్రక్ట్ అనే దానికి ఇక్కడ పాయింట్ అనే డూప్లికేట్ నేమ్ పెట్టాను అంతే. నెక్స్ట్ వచ్చేసరికి వాయిడ్ డిస్ప్లే. సో మీరు ఫంక్షన్స్ కాన్సెప్ట్ కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్ ఫంక్షన్ పైన ఉండేది డిక్లరేషన్ పార్ట్. సో ఇది డిక్లరేషన్ పార్ట్ అవుతుంది. సో డిక్లరేషన్ పార్ట్ లో నేను ఎలా అంటే వాయిడ్ అంటే నో రిటర్న్ టైప్, ఏమీ రిటర్న్ చేయదు. డిస్ప్లే అనేది వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఇంట్ అని రాశాను. సో మీరేం రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, డిక్లరేషన్ పార్ట్ లో ఏదైతే రాశానో అయితే డెఫినేషన్ పార్ట్ లో కూడా రాస్తాను. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇంట్ ఏబి అని పెట్టాను నేను, ఇంట్ ఏ కామా ఇంట్ బి అని. సో ఇక్కడ కూడా ఇంట్ ఏ ఇంట్ బి అని రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇంట్ అని రాసుకోవచ్చు. ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో దీనికి సెమికోలన్ ఉంటుంది దీనికి.
సో ఇక్కడ చూడండి దీనికి సెమికోలన్ అనేది ఉండదు, అంతే డిఫరెన్స్ డిక్లరేషన్ పార్టీకి డెఫినేషన్ పార్టీకి. సో ఇప్పుడు డిక్లరేషన్ పార్ట్ లో పైన చూడండి వైడ్ పైన డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఇంటి ఏ కామ అంటే ఇంటి అని పెట్టుకోండి, లేకపోతే ఇంటి ఏ కామ ఇంటి బి అని పెట్టుకోండి. సో డిక్లరేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేశాను, తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రక్చర్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి పాయింట్ కి వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను, P1 అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ రాశాను ఇప్పుడే మీకు స్ట్రక్ట్ స్పేస్ ఇచ్చేసి దీనికి మనం ఇక్కడ స్ట్రక్ట్ అనే దాన్ని క్లియర్ గా రాశాను. సో ఏంటి స్ట్రక్చర్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలంటే యూజర్ డిఫైన్డ్ అనేది స్ట్రక్ట్ ఇక్కడ వచ్చరికి పాయింట్ అని రాసుకొని ఈ పాయింట్ కి వేరియబుల్ అనేది P1 P మీ ఇష్టం వచ్చింది నేను పెట్టుకోవచ్చు. సో అట్లా ఈ రెండు కలిపి యూజర్ డిఫైన్డ్, ఇది వచ్చరికి వేరియబుల్ నేమ్ ఉంది. ప్రీవియస్ లో ఏంటి ఇంట్ ఏ అంటే అది వేరియబుల్ నేమ్, ఇది వేరియబుల్ నేమ్, ఇది డేటా టైప్. ఇది వచ్చరికి ఏంటి ఇది డేటా టైప్, ఇది వచ్చరికి వేరియబుల్ నేమ్, అంతేగాని ఇది వేరియబుల్ నేమ్ అవ్వదు. సో ప్రీవియస్ క్లాస్ లో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను దాని గురించి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పాయింట్ P1 అని ఎప్పుడైతే మెన్షన్ చేశాను, P1 అని మెన్షన్ చేయకపోతే ఇక్కడ వేరియబుల్స్ ఐ మీన్ యాక్సెసింగ్ అనేది జరగదు. కాబట్టి ఇక్కడ P1 అని పెట్టాను. P1 లో వచ్చేసరికి ఏం చేస్తానంటే 2, 3 అని వేరే వాల్యూస్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి 2 అనేది 3 అనేది వాల్యూస్ అనేవి P1 లోకి వెళ్ళి స్టోర్ అవుతున్నాయి. సో మనం సబ్స్క్రిప్ట్ దాని గురించి కూడా చెప్పాను నేను. సబ్స్క్రిప్ట్ అనేది పెట్టుకున్నా ఒకటే, పెట్టుకొని ఇక్కడ సైజ్ మెన్షన్ చెప్పినా ఒకటే, లేకపోతే ఇక్కడ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ లో మన ఇక్కడ సబ్స్క్రిప్ట్ పెట్టుకోపోయినా సరే మనకి వాల్యూస్ అనేవి వచ్చి స్టోర్ అవుతాయి. 2, 3 అనేది ఎక్కడికి వచ్చింది, P1 అనే లేకపోతే దాంట్లోకి వచ్చింది. సో నెక్స్ట్ అంటే పైన ఇక్కడ మనం 2 ఇంటీజర్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 2 వాల్యూస్ అనేవి రాశాను. ఇక్కడ 3 ఇంటీజర్స్ ఇస్తే 3 వాల్యూస్ రాస్తాను. సో అట్లాగా నెక్స్ట్ వచ్చరికి డిస్ప్లే జరగాలి. ఎట్లా జరగాలంటే P1.x అనేది డిస్ప్లే అవ్వాలి, P1.y అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ ఏంటి ఇండివిజువల్ మెంబర్స్ కాబట్టి 2 రాశాను, x1 y1. అంటే P1 లోనే x ఉంది, P1 లోనే y కూడా ఉంది. ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. ఐ మీన్ ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. a నే ఇక్కడ x అవుతుంది, b నే ఇక్కడ y అవుతుంది. సో ఇది మీకు ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి జావాలో ఈ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తానంటే వైడ్ డిస్ప్లే. సో ఇది వచ్చేసరికి ఏమవుతుంది కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. సో మీరు కంప్లీట్ గా మళ్ళీ ఫంక్షన్స్ కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి. సో కాలింగ్ ఫంక్షన్ అనేది కాల్డ్ ఫంక్షన్, ఇది కాల్డ్ ఫంక్షన్, కాలింగ్ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది అని మీకు ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏం రాశానంటే P1.x P2.x డిస్ప్లే, కానీ ఇక్కడ ప్రింట్ అవుతున్న ప్రింట్ అని రాశానా, రాయలా. కాబట్టి ఇదేమవుతుందంటే దీన్ని కాల్ చేస్తుంది. కాల్ చేస్తే ఏం జరుగుతుందంటే వైడ్ డిస్ప్లేలో నేను ఏం రాశానంటే ఇంటి ఏ ఇంటి బి, పైన ఏదైతే రాసాను కింద అయితే రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం రాశానంటే ప్రింట్ %d ఏ. సో ఇక్కడ చూడండి ఏ అనేది దీంట్లోకి వస్తుంది, బి అనే వాల్యూ వచ్చేసి దీంట్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఏలో మనకి వాల్యూ ఎంత ఉంది, సో ఇప్పుడు ఏలో వాల్యూ ఇక్కడ ఇచ్చాను నేను, ఏ అంటే ఎంతో బి అంటే ఎంతో ఇవ్వాలా. కాబట్టి అది ఏం జరుగుతుందంటే పైకి వెళ్ళి, సో ఇక్కడ పై నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో కాల్డ్ ఫంక్షన్ సో కాబట్టి పైకి వెళ్ళిపోయి పైన ఉన్న వాల్యూస్, సో P1.x P2.x. సో P1 లో ఏ వాల్యూ ఉంది యాక్సెసింగ్ కోసం ఇక్కడ డాట్ అనేది యూజ్ చేసేది. సో 2 అనేది దీంట్లోకి 3 అనేది దీంట్లోకి ఇట్లా తీసుకొని ఏలోకి ఇంప్లిమెంటేషన్ చేసి ప్రింట్ చేస్తుంది. సో ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోయి పైన ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఎఫ్ ఇక్కడ రాశాను యాక్చువల్ గా, కానీ పైన ఉన్న వాల్యూస్ అనేవి కిందకి తీసుకొచ్చి కింద ప్రింట్ చేస్తుంది. సో కాబట్టి కాలింగ్ ఫంక్షన్ చూడండి ఇక్కడ డిస్ప్లే అనే నేమ్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ డిస్ప్లే నేమ్. సో ఈ నేమ్ దగ్గరకు వచ్చి పైన ఉన్న వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేసి ప్రింట్ చేసేస్తుంది. సో కాబట్టి అవుట్పుట్ ఏమొచ్చింది 2, 3. సో ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ మీకు ఇక్కడ కనుక అర్థం కాకపోతే మనకి ప్రీవియస్ లో ఎరేస్ కాన్సెప్ట్ లో ఫంక్షన్స్ ఎరేని ఫంక్షన్ లోకి ఎలా యూజ్ చేస్తాం అనేది క్లాస్ అనేది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ మెంబర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎంటైర్ స్ట్రక్చర్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి ఎంటైర్ స్ట్రక్చర్ అనేది ఇవ్వాలంటే మనం ఇక్కడ ఏ మోడిఫికేషన్ చేస్తే అవుతుంది అనేది మీరు చూసుకుంటే సరే. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఎంటైర్ స్ట్రక్చర్ నేను కాల్ చేయాలి. సో ఎంటైర్ స్ట్రక్చర్ ని కాల్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అయితే ఎంటైర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది, అదేవిధంగా అడ్రస్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి సేమ్ ఇందాక లైక్ ప్రోగ్రామ్ లో నేను ఏం చేంజ్ చేస్తాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఎంటైర్ స్ట్రక్చర్ ఒకవేళ మొత్తం కాల్ చేయాలంటే చూడండి stdio.h సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రాశాను, టైప్ డెఫ్ యూజ్ చేశాను, స్ట్రక్ట్ అని రాశాను అదే రాశాను, ఇంట్ x ఇంటూ y. సో నాకు 2 వేరియబుల్స్ కావాలి 2 రాశాను. నెక్స్ట్ పాయింట్ అదే డిక్లేర్ చేశాను. సో ఇక్కడ చూడండి వైడ్ డిస్ప్లే అని పెట్టాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్ గా ఈ ప్లేస్ నేనేం చేస్తానంటే మొత్తం తీసేసి పాయింట్ అని రాస్తాను. ఇండివిజువల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నేను కనుక ఇక్కడ జెడ్ అని తీసుకుంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ అని తీసుకోవాలి, ఇంటి ఎక్స్ ఇంటి వై ఇంటి జెడ్ అని ఇండివిజువల్ ఎలిమెంట్స్. నాకు ఎంటైర్ మొత్తం రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే దానికి పాయింట్ అని రాస్తున్నాను. సో ఇక్కడ క్లియర్ గా ఏం లేదు, ఇక్కడ చూడండి వైడ్ డిస్ప్లే అనే దగ్గర లోపల పాయింట్ అని పెట్టుకొని సరిపోయింది. సో పాయింట్ అని ఎప్పుడైతే మీరు డిస్ప్లే చేస్తారో డిక్లరేషన్ పార్ట్ లో కిందకు వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వైడ్ మెయిన్ అనే ఫంక్షన్ కామనే,
పాయింట్ P1. సో ఇక్కడ ఇది మాత్రం పక్క. ఎందుకు P1 అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను? సో ఇది వచ్చరికి వేరియబుల్ నేమ్ లేకుండా యాక్సింగ్ జరగదు స్ట్రక్చర్ లో, కాబట్టి ఇక్కడ 2 3 అనేది P1 లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చరికి డిస్ప్లే. సో కాలింగ్ ఫంక్షన్ లో సేమ్ యాస్టిస్ P1 డాట్ ఎక్స్ P1 డాట్ వై అని సేమ్ యాస్టిస్ ఇందాకలాగే రాస్తాము. రాసే బదులు ఇక్కడ మనం ఎలాగైతే ఇంట్ ఎక్స్ అని ఇంట్ ఏ ఇంట్ బి అనేది తీసేసాము, సేమ్ యాస్టిస్ అలాగే ఇక్కడ P1 డాట్ ఎక్స్ P1 డాట్ వై అనేది తీసేసి, సో నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా P1 అని పెట్టేస్తాను. ఎందుకు పెడతాను? ఇక్కడ నాకు ఏ కామా బి అని ఉందా? లేదు, ఉంది. పాయింట్ ఒకటే ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా P1 అని పెడతాను అంతే. క్లియర్ గా చూడండి, ఇక్కడ ఇంటి ఏ ఇంటి బి అని తీసేసి పాయింట్ అని పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నాను, డిస్ప్లేలో P1 డాట్ ఎక్స్ P1 డాట్ వై అనేది తీసేసి P1 అని పెడతాను. సో ఇప్పుడు నేను ఈ P1 ని కాల్ చేస్తున్నాను దీంట్లోకి. సో కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నేను చెప్పే వర్డ్స్ అనేవి క్లియర్ గా వినండి. ఇక్కడ కనుక ఏమన్నా గజిబిజ్ గా ఉన్నట్టయితే మీరు ఇక్కడ వర్డ్స్ క్లియర్ గా వినండి. డిస్ప్లేలో P1 డాట్ ఎక్స్ P1 డాట్ వై అనేది తీసేసి P1 అని పెడతాను అంతే. ఎందుకంటే పైన ఏబీలు ఉంటే కనుక ఇక్కడ X1 X2 X1 Y X Y పెట్టాలి, కానీ ఏబీ లేదు కాబట్టి ఓన్లీ P1 పెట్టేసాను, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాయిడ్ డిస్ప్లే. సో డిస్ప్లేలో మీకు అర్థమైపోయింది. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్లరేషన్ పార్ట్ లో ఏదైతే రాశానో ఇక్కడ డెఫినేషన్ పార్ట్ లో కూడా అదే రాయాలి కదా. కాబట్టి డిక్లరేషన్ పార్ట్ లో ఏం రాశాను, ఇది తీసేసి పాయింట్ అని పెట్టాను. కాబట్టి డెఫినేషన్ పార్ట్ లో కూడా ఏం పెడతాను, ఇది తీసేసి ఇంట్ ఏ కామా ఇంట్ బి అనేది తీసేసి జస్ట్ పాయింట్ అని రాస్తాను. సో ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ గా ఇక్కడ మోడిఫికేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఏముందో చూడండి, పాయింట్ సెమీకోలన్ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లియర్ గా చూడండి మీరు, ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లే. సో వైడ్ డిస్ప్లే డిస్ప్లే దగ్గర నేనేం రాస్తున్నాను అంటే జస్ట్ P1 పెట్టేస్తున్నాను, సెమీకోలన్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా పాయింట్ పెట్టేసాను, దీనికి సెమీకోలన్ అనేది ఉండదు. సో అయిపోయింది కాన్సెప్ట్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సో ఇప్పుడు క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, ఇక్కడ పాయింట్ అని డిఫైన్ చేశాను. ఇక్కడ చూడండి ఎక్స్ అని పెట్టాను, ఇక్కడ వై అని పెట్టాను. ఓకేనా, ఎక్స్ లో ఒక వాల్యూ ఉంది, వై లో ఒక వాల్యూ వెళ్ళాలి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ప్రీవియస్ లో ఇంట్ ఏ కామా ఇంటూ బి ఉంది, నాకు ఎంటైర్ ఏరియా కావాలి కాబట్టి దీన్ని తీసేసి పాయింట్ అని పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ యాస్టిస్ 2 3. సో 2 అనేది మనకి 3 అనేది P1 లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటంటే పైన ఎక్స్ వై పెట్టాను కాబట్టి దీని ప్లేస్ ఎక్స్ దీని ప్లేస్ వై ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లేలో మనం P1 అని రాయాలి. సో సెమికోలన్ అనేది పెట్టేసేస్తున్నాము. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లే అనేది ఇది వచ్చేసరికి ఏంటి, కాలింగ్ ఫంక్షన్ అనేది దీనికి కాల్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ పాయింట్ అని పెడతాను, ఇక్కడ సెమికోలన్ అనేది పెట్టాం. సో డిక్లరేషన్ పార్ట్ కి డెఫినేషన్ పార్ట్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. డిక్లరేషన్ పార్ట్ లో సెమికోలన్ పెడతాం, డెఫినేషన్ పార్ట్ లో సెమికోలన్ పెట్టాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తాను అంటే ప్రింట్ ఎఫ్ లో చూడండి, ఇక్కడ %d అన్నాను, ఇక్కడ రాస్తున్నాను నేను. ప్రీవియస్ క్లాస్ లో ఇక్కడ ఇంట్ ఏ ఇంట్ బి రాశాను. సో ఇక్కడ వచ్చేసరికి కూడా ఏం చేయాలి, ఇక్కడ P1 డాట్ ఎక్స్ P1 డాట్ వై అని పెట్టాను. సో ఇక్కడ పెట్టబుల్ ఇక్కడ పెడుతున్నాను P1 డాట్ ఎక్స్ P1 డాట్ వై. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్ లో ఏ వాల్యూ ఉంది, P లో ఏ వాల్యూ ఉంది, యాక్చువల్గా చెప్పండి. P1 లో ఏ వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంది. P1 లో 3 1 అనే వాల్యూ, అంటే 2 3 అనేది రెండు దాంట్లోనే ఉన్నాయి. సో P1 డాట్ ఎక్స్ అని నేను ఎప్పుడైతే కాల్ చేస్తున్నానో సో 2 అనే వాల్యూ వచ్చేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ P1 డాట్ వై అని కాల్ చేస్తున్నాను, 3 అనే వాల్యూ వచ్చి కాల్ చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్. సో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీరు జస్ట్ ఇక్కడ ఇండివిజువల్ అంటేనేమో ఇంట్ ఏ ఇంట్ బి అని కాలింగ్ ఫంక్షన్ వస్తుంది. క్లియర్ గా చూడండి, మనకి డిక్లరేషన్ పార్ట్ డెఫినేషన్ పార్ట్ కాలింగ్ ఫంక్షన్ ఈ మూడిట్లో మనం ఏం చేస్తున్నాం అంటే పాయింట్ అని డిఫైన్ చేసేసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ పాయింట్ అని డిఫైన్ చేసాం, ఇక్కడ పాయింట్ అని డిఫైన్ చేసాం. సో పాయింట్ కి వేరియబుల్ నేను P1 పెట్టాను కాబట్టి ఇక్కడ P1 పెట్టేసాను, అంతే కాన్సెప్ట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నెక్స్ట్ చూసినట్టయితే పాసింగ్ అడ్రస్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇండివిజువల్ ఎలిమెంట్ అంటే ఇంట్ ఏ ఇంట్ బి పెట్టాను, ఎంటైర్ వచ్చేసరికి పాయింట్ అని నేమ్ పెట్టేశాను. కానీ ఇప్పుడు నేనేం యూజ్ చేస్తానంటే అడ్రస్ అన్నాను. సో అడ్రస్ కి మనకి పాయింటర్స్ కాన్సెప్ట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే అడ్రస్ కి మనం ఏం యూజ్ చేశాను, స్టార్ అనే సింబల్ యాంపర్సెంట్ సింబల్ అనేది యూజ్ చేశాను. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే ప్రీవియస్ క్లాస్ లో మనకి కాల్ బై వాల్యూ, కాల్ బై అడ్రస్ లో మనం ఏదైతే యూజ్ చేస్తానో ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాను. సో ఒకసారి ఆ క్లాస్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఆడాను, స్ట్రక్ట్ ఎంప్లాయ్ అన్నాను. సో ఇది మొత్తం కలిపి ఏమవుతుంది, మనకి స్ట్రక్చర్ డిక్లరేషన్ అవుతుంది. సో అంతేగాని స్ట్రక్చర్ డిక్లరేషన్. సో డిక్లరేషన్ లో కూడా ఏంటిది, దీని పేరు ఏమవుతుంది, ఇక్కడ మనకి జనరల్ గా
యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, కాబట్టి ఇది డేటా టైప్ అవుతుంది అంతే. ఇంట్ అని పెడతాను చూసా, ఇంట్ లాంటిది, ఇంట్ ఏ కాదు, ఇది ఇంట్ మాత్రమే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంట్ నెంబర్ అని పెట్టాను, నెక్స్ట్ క్యారెక్టర్ నేమ్ అని పెట్టాను, ఫ్లోట్ శాలరీ అని పెట్టాను. నేమ్ లో వచ్చేసరికి ఎంత 10 క్యారెక్టర్స్ దాకా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి వాయిడ్ ఫంక్షన్. సో ఇదేమవుతుంది, డిక్లరేషన్ పార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ పైన ఉంటే డిక్లరేషన్ పార్ట్ ఫంక్షన్ లోనే పాసింగ్ టెక్నికే, ఫంక్షన్ పాసింగ్ టెక్నికే. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి జస్ట్ స్ట్రక్ట్ ఎంప్లాయ్ అని రాస్తాం. అంటే ఇక్కడ చూడండి మనం పాయింట్ అని రాసాం చూసారా, అలాగే స్ట్రక్ట్ ఎంప్లాయ్ అని రాస్తున్నాం. సో డైరెక్ట్ గా ఏం చేస్తానంటే స్ట్రక్ట్ ఎంప్లాయ్ అని రాసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తానంటే దానికి స్టార్ పి అనేది మెన్షన్ చేస్తాను, అంతే మనం చేసేది. స్టార్ పి, పి మీన్స్ ఏంటంటే పాయింటర్, ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నేమ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్ యూజ్ చేశాను, స్ట్రక్ట్ ఎంప్లాయ్ అని చెప్పేసి రాసేసాను. సో ఎంప్లాయ్ తర్వాత ఇక్కడ చూడండి వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, స్ట్రక్ట్ ఎంప్లాయీ వేరియబుల్. సో ఇప్పుడు వేరియబుల్ ఏంటి, ఇక్కడ ఈ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెసింగ్ కోసం దాన్ని యూజ్ చేసుకునేది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి క్లియర్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ stdio.h పెట్టాను, ponio.h పెట్టలేదు కాబట్టి ఇది రాయకూడదు, ఇది రాస్తే ఎర్రర్ వస్తుంది. ఎప్పుడైతే నేను ponio.h పెడతానో అక్కడ క్లియర్ స్క్రీన్ get.ch రాసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ లెంత్ అనేది మనకి ఎక్కువ అవుతుంది, బోర్డు అనేది మనకి పట్టట్లేదు అని చెప్పేసి నేను ఇవి ఎలిమినేట్ చేస్తాను మాక్సిమం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రింట్ ఎఫ్ లో ఎంటర్ ద ఎంప్లాయీ నెంబర్ అని రాశాను. సో అవుట్పుట్ లేదు, ఇక్కడే చూడండి అవుట్పుట్ ఎంటర్ ద ఎంప్లాయీ నెంబర్ అంది. సో స్కాన్ ఆఫ్ యూజ్ చేశాను పర్సంటేజ్ డి, ఇక్కడ చూడండి ఈ డాట్ నెంబర్. సో నెంబర్ అనేది ఇదే కదా, సో ఈ నెంబర్ ఈ డాట్. సో ఈ వచ్చేసరికి ఏంటి వేరియబుల్ నేమ్, ఈని నెంబర్ ని రెండింటిని డాట్ అనే ఆపరేటర్ సింబల్ తో యూజ్ చేసేసి యాక్సెసింగ్ కోసం డాట్ ని యూజ్ చేస్తాము. సో దీంట్లో కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేశాను, ఎంతంటే 1 అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ ద ఎంప్లాయీ నేమ్ అంది. సో ఇక్కడ కూడా అంతే కదా, ఎంటర్ ద ఎంప్లాయీ నేమ్ అని వచ్చేసింది. సో ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయడం కోసం పర్సంటేజెస్. సో ఇక్కడ చూడండి %, ఈ డాట్ నేమ్, ఈ డాట్ నేమ్ లో కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తున్నాను, శ్రీ అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్ ద ఎంప్లాయీ శాలరీ. శాలరీ అనేది ఎలా ఉంటుంది, ఇది వచ్చేసరికి ఏంటి నేమ్ కాబట్టి పర్సంటేజెస్, ఇది వచ్చేసరికి. సో ఇక్కడ శాలరీ అనేది ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్సంటేజ్ ఎఫ్ లో ఫ్లోట్ లో యూజ్ చేసి, ఇక్కడ మనం ఫ్లోట్ పెట్టాం కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ తీసుకున్నాను. సో ఈ డాట్ శాలరీ, శాలరీ అనేది వచ్చి దీంట్లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పటిదాకా మీకు అంతా నార్మల్ కాన్సెప్ట్, జస్ట్ స్టార్ పి పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తాను అంటే ఇదేంటి డిక్లరేషన్ పార్ట్, ఇదేంటి కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ ఏం చేస్తానంటే యాంపర్సెంట్ సింబల్ అనేది పెట్టేస్తాను, ఇంతే మనం చేంజ్ చేసేది. యాంపర్సెంట్ సింబల్ అనేది పెట్టేస్తాను. సో యాంపర్సెంట్ ఈ ఒకవేళ కనుక మనకి అడ్రస్ కాకుండా ఎంటైర్ ఏరియా పాస్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ ఈ అడ్రస్ సింబల్ అనేది తీసేసి ఇక్కడ స్టార్ పి అనేది తీసేసి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చరికి ఏం చేశాను, యాంపర్సెంట్ సింబల్ అనేది యూజ్ చేశాను. సో ఇది వచ్చరికి దీన్ని కాల్ చేస్తుంది వాయిడ్ ఫన్. సో ఫంక్షన్ నేమ్ ఏంటి ఇక్కడ ఫన్నే కదా. సో డిక్లరేషన్ పార్ట్ లో మనం ఏం యూజ్ చేశాను, ఫన్నే యూజ్ చేశాను. సో అక్కడ కూడా ఏంటంటే ఫన్నే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రక్ట్ ఎంప్లాయీ స్టార్ పి పెట్టాను, ఇక్కడ స్ట్రక్ట్ చూడండి పక్కనే ఉన్నాయి, స్ట్రక్ట్ ఈఎంపి స్టార్ పి. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్ట్ ఈఎంపి స్టార్ పి. సో సేమ్ నేమ్స్ అనేది యూజ్ చేసుకోవాలి, ఇక్కడ సెమికోలన్ ఉంటుంది, అక్కడ సెమికోలన్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చి ప్రింట్ ఎఫ్ లో రాస్తున్నాను ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ డి. ఇక్కడ చూడండి మనం రాసేది ఏంటంటే పి యారో మార్క్ యూజ్ చేసుకొని నెంబర్ అని పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి పి డాట్ నెంబర్, ఇక్కడ పి యారో మార్క్ నెంబర్. సో జనరల్ గా ఏంటంటే యారో మార్క్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే యాక్సెసింగ్ పర్పస్ కే యూజ్ చేస్తున్నాం. డాట్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, యాక్సెసింగ్ పర్పస్ కే యూజ్ చేస్తున్నాం. సో ఈ పాయింట్ మీకు చెప్పాలని నేను ఇక్కడ యారో మార్క్ అనేది యూజ్ చేశాను. కాబట్టి ఏం చేస్తున్నాను అంటే పి యారో మార్క్ నెంబర్ అని పెట్టాను. సో నెంబర్ లో మనం ఎంత ఎంటర్ చేసాము 1, కాబట్టి ఇక్కడ చూడండి ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వచ్చేసింది అవుట్పుట్. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. సో నేమ్ వచ్చేసరికి ఏం వస్తుంది పర్సంటేజెస్ పి యారో మార్క్ నేమ్. సో పి డాట్ నేమ్ అనే దాంట్లో మనం ఏమి ఎంటర్ చేసాం, ఇందాక శ్రీ అనేది ఎంటర్ చేసాం, కాబట్టి ఈ శ్రీ అనేది మళ్ళీ మనకు వచ్చి అవుట్పుట్ కనిపించింది. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. పి ఇక్కడ ఏం చేస్తాం యారో మార్క్ శాలరీ. సో ఇక్కడ చూడండి పి శాలరీ, పి డాట్ శాలరీలో మనం ఎంత ఎంటర్ చేసాం, ఇందాక 5 అంటే 25,000 అనేది ఎంటర్ చేసాం. సో నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం పెట్టింది ఫ్లోట్ కాబట్టి నేను ఎంటర్ చేసినప్పుడు ఇలా ఎంటర్ చేసినా కానీ నాకు వచ్చే అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే 25,000.00లో వచ్చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్. సో మీరు క్లియర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి రీప్లే చేసుకొని చూసుకోండి. అప్పటికే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.